సర్పము పలికెను, నేను సుదర్శనుడును సుప్రసిద్ధ విద్యాధరుడను. ఐశ్వర్య రూప సంపన్నుడనగు నేను విమానమునందు అన్ని దిక్కులా స్వేచ్ఛగా సంచరించుచుంటిని. ఒకనాడు నేను వికార రూపులగు కొందరు అంగిరస గోత్ర ఋషులను గాంచి సౌందర్య గర్వము చే వారిని పరిహసించి తిని. ఆ పాపమునకు వారు నన్ను ఈ నీచ సర్పదేహమును పొందునట్లు చేసిరి. సర్వలోక పరమగురుడవగు నీ పాదముచే ఇప్పుడు నేను సృశింపబడి సమస్తమగు అశుభము నుండి విడిబడి తిని. కనుక వాస్తవమునకు నా లాభము కొరకే ఆ కరుణామయులకు ఋషులు నన్ను శపించిరి. దేవా, భవభీతితో నిన్ను ఆశ్రయించు వారి సమస్త భయమును నీవు నశింపజేయదు. నీ పాదపద్మస్పర్శచే నేనిప్పుడు ఋషి శాప విముక్తుడనైతిని. ఓ దుఃఖనాశక, నా లోకమునకు బోవా అనుమతినివ్వుము. మనం చూసినట్లుగా 14 బూనబాండాల్లో దేవతలు, కిన్నెరులు, కింపురుషులు, విద్యాధరులు. ఆ విద్యాధరులది కూడా ఒక లోకం. ఆ విద్యాధరుల్లో ఒకడు ఈ యొక్క సుదర్శనుడు అని చెప్తూ ఉన్నారు. భక్తులు మామూలుగా ఐశ్వర్యాన్ని ఎక్కువ కోరుకోరు. దేనికి కోరుకోరు అంటే దానివల్ల అహంకారం వస్తుంది. ఇప్పుడు ఈయనేం చెప్తున్నాడు? నేను అందము ఐశ్వర్యము రెండు కలిగి ఉండడం వల్ల ఐశ్వర్య రూప సంపన్నుడనగు నేను విమానమునందు అన్ని దిక్కులా స్వేచ్ఛగా సంచరించుచుంటిని. ప్రభుపాదుల వారు ఒక విషయం చెప్పారు. ప్రాపంచిక జగత్తులో ధనం కావాలని చెప్పి 24 గంటలు కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు దేనికి కావాలని కోరుకుంటారంటే ఇంద్రియ భోగం కోసం. ప్రభుపాదుల వారు చెప్పారు, నేను కూడా ధనం కావాలని కోరుకుంటూ ఉంటాను. అయితే నేను దేనికి కోరుకుంటాను అంటే భగవంతుని యొక్క మందిరాలు నిర్మించడానికి, పుస్తకాలు అచ్చువేయడానికి, ప్రచారానికి, దీనికి నేను కోరుకుంటాను. సో భక్తుడు అభక్తునికి వ్యత్యాసం అది. భక్తుడు ప్రాపంచికంగా అన్నీ చేసినట్టుగా ఉంటుంది, కానీ దాని వెనకాల పరమార్థం ఏంటి అంటే అది భగవత్ సేవ కోసం. భగవత్ సేవ కోసం. చాలా మందికి ఒక్క విషయం కూడా అర్థం కాదు. ఏంటి ఆ విషయం అంటే సుఖ దుఃఖాలు ఎందువల్ల వస్తూ ఉంటాయి. కొందరికి కొంత సమయం సుఖంగా ఉంటుంది, కొంత సమయం దుఃఖంగా ఉంటుంది. వీడు చేసిన పాపాలకి దుఃఖాలు వస్తాయి, పుణ్యానికి సుఖం వస్తుంది. మరి పాపాలు పుణ్యాలు రెండు ఎందుకు చేస్తాడు? దుఃఖం వచ్చినప్పుడు ఏంటి అంటే ఆ దుఃఖం నుంచి బయటపడడానికి కొన్ని పుణ్యకార్యాలు చేస్తాడు. ఏదైనా కష్టాలు ఉంటేనే చూడండి, ఎక్కువ గుళ్ళు గోపురాలు మాలలేసి నడక మార్గంలో నడుచుకుంటూ పోవడం, పాదయాత్ర చేయడం, తపస్సులు చేస్తారు దుఃఖాలు ఉన్నప్పుడు. దాని ఫలితం ఏంటి అంటే పుణ్యం వస్తుంది. పుణ్యం వచ్చేసరికి ఏమొస్తుంది? ఐశ్వర్యం వస్తుంది, పేరు ప్రతిష్టలు వస్తాయి, పదవులు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. అవి వచ్చేసరికి మళ్ళా అహంకారంతో కొన్ని పాపాలు చేస్తాం. మళ్ళీ దాని ఫలితం ఏంటి అంటే మళ్ళా దుఃఖాలు వస్తాయి. సో ఇవి మనము చేసేటువంటి మిశ్రమమైనటువంటి ప్రక్రియల వల్ల సుఖ దుఃఖాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. అందుకనే ఈ ప్రపంచాన్ని ఏమన్నారు అంటే ద్వంద్వ ప్రపంచం అన్నారు. ద్వంద్వాలు రెండు ఉంటాయి, సుఖము దుఃఖం ఉంటాయి. వైకుంఠము భగవంతుని యొక్క రాజ్యం ద్వంద్వం కాదు. అక్కడ ఒకటే ఉంటుంది, అక్కడ ఆనందమే ఉంటుంది. అక్కడ ఆనందం ఒకటే ఉంటుంది, ఇక్కడ ద్వంద్వాలు ఉంటాయి. ఎందువల్లంటే జీవుడు చేసేటువంటి కర్మలు ద్వంద్వంగా ఉన్నాయి, ఇక్కడ రెండుగా ఉన్నాయి. పుణ్యం పాపం రెండు చేస్తాడు. సో ఈ యొక్క
ఐశ్వర్యాన్ని వీటన్నిటిని కూడా భక్తులు ఎందుకు కోరుకోరయ్యా అంటే వాళ్ళకి అది వస్తే మళ్ళా అహంకారం వచ్చి మళ్ళా ఏదైనా పాపాలు చేసి దేనికి వచ్చిన తలకాయ నొప్పి ఇదంతా. ఏదో దారిద్రం ఉందనుకోండి వినమ్రతతో ఉంటాం. కుంతీదేవి అదే కదా ప్రార్థన చేసింది. ఆమె ఏం చేసింది? ఆమె కురుక్షేత్రంలో విజయం సాధించారు, రాజ్యం వచ్చేసింది. ఆ రాజ్యం వచ్చేసిన తర్వాత ఆ రాజ్యం అదంతా కూడా భగవంతుడు పాండవులకు అప్పగించి ఆయన ద్వారకి వెళ్ళిపోతా ఉన్నాడు. ద్వారకి వెళ్ళిపోతూ ఉంటే కుంతీదేవి పరుగున వచ్చింది ఆయన రథం దగ్గరికి. వచ్చి, దుఃఖాలు ఉన్నప్పుడు మాతో ఉన్నారు స్వామి, ఈ ఐశ్వర్యాలు ఇచ్చి మా నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు, మీరు లేనటువంటి ఐశ్వర్యం మాకు వలదు, తిరిగి దుఃఖం ఇచ్చి మాతో ఉండిపోండి అని. తిరిగి దుఃఖాలు ఇచ్చి మాతో ఉండిపోండి మీరు. దుఃఖం ఉన్నప్పుడు వినయంగా ఉంటాం. ఈ ఐశ్వర్యం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అహంకారం వచ్చేస్తుంది. అహంకారం అన్ని అనర్థాలకు కూడా కారణం. అహంకారమే అన్ని అనర్థాలకు. ఏంటి అహంకారం అంటే ఏంటి? మన శరీరంతో పోల్చుకోవడం. ఆ అహంకారంతో పాటు పదవి, డబ్బు ఇవన్నీ గాన. ఎవరో ఒక ఆయన ముఖ్యమంత్రి తిరుపతికి దర్శనానికి వెళ్ళి ఎంత అహంకార స్థాయికి వెళ్ళిపోయారంటే అక్కడ రంగమంటపంలో అనంతశేష వాహనం పెట్టుంటే దాని మీద కూర్చున్నాడండి. నెక్స్ట్ ఎలక్షన్లో పదవి పోయింది, అది వేరే విషయం. నెక్స్ట్ ఎలక్షన్లో పదవి పోయింది. అంటే ఇటువంటి వాటికి దోహదం చేస్తుందన్నమాట ఈ యొక్క ఐశ్వర్యము, పదవి, ఇవన్నీ. అందుకని మనం ఏంటి అంటే చైతన్య మహాప్రభు అదే చెప్పారు, నధనం న జనం న సుందరి న కవితాంబా జగదీశ కామయే మమ జన్మనీశ్వరే భవతా భక్తి రహైతుకి త్వయి. నధనం, ధనమొద్దు, నజనం, జనమొద్దు, నా సుందరీమణుల యొక్క సాంగత్యాన్ని కూడా నేను కోరుకోవట్లేదు. మమ జన్మనీశ్వరే భవతా భక్తి అహైతుకి త్వయి. జన్మలకు మీ పాదసేవ నాకుంటే చాలు. పాదసేవ నాకుంటే చాలు. అందుకని ఆచార్యులు వర్ణిస్తూ ఉన్నారు, భగవంతుడు అవతరించేదానికి ముందు దేవకీదేవి 7 గర్భాలు ఆమె దాల్చిందన్నమాట. కాలనేమి యొక్క పుత్రులు మొదట 6 పిల్లలు అన్నమాట. వాళ్ళకి శాపం ఉందంట, తండ్రి కారణంగానే మరణించాలా అని చెప్పి. ఆ కాలనేమే కంసుడిగా పుట్టాడన్నమాట. ఈ దేవకీ గర్భంలో వీళ్ళు పుట్టారు ఒకరి తర్వాత ఒకరు. అయితే ఆ 6 కూడా అరిషడ్ వర్గాలంట. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యం. ఆ 6 అరిషడ్ వర్గాలు. మరి కంసుడు ఎవరు అంటే అసత్సంగ అంట. కంసుడు అసత్సంగ. దేవకీదేవి కంసుని చూస్తే భయం అంట, కంసునంటే భయం అంట. భక్తుడికి కూడా అసత్సంగ అంటే భయపడాలంట. ఎప్పుడైతే అసత్సంగం అని భయపడతాడో అప్పుడు మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు నశించిపోతాయండి. మనం అసత్సంగ అంటే భయపడలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? అసత్సంగని ఆలింగనం చేసుకుంటాం. ఎప్పుడైతే అసత్సంగని ఆలింగనం చేసుకుంటామో అప్పుడు ఏమవుతుంది? మనలో ఆ అసత్సంగానికి ఉండే లక్షణాలన్నీ మనకు వస్తాయి. అసత్సంగానికి ఉండే లక్షణాలన్నీ వస్తాయి మనకు.
ఇంకొకటి ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఎప్పుడైతే అసత్సంగం యొక్క సాంగత్యాన్ని మనం తీసుకుంటామో, అవన్నీ మన బుర్రలోకి వెళ్తాయో, అప్పుడు సాధన అన్నటువంటిది సక్రమంగా చేయలేం. సాధన చేసేటప్పుడు ఏమవుతుంది? యాక్చువల్గా ఆచార్యులు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వీళ్ళందరూ కూడా ఏం చెప్తారు అంటే, ఎంత నువ్వు కృష్ణుణ్ణి స్మరించడం అలవర్చుకుంటావో అంత కృష్ణుణ్ణి నువ్వు పొందుతావు. స్మరించడం అలవర్చుకోవాలి కృష్ణుణ్ణి. అసత్సంగం వల్ల స్మరణ ఏమవుతుంది? మాయా స్మరణ అవుతుంది, కృష్ణ స్మరణ అవుతుంది. అందుకనే చూడండి, మనం మాల తీసుకోగానే రకరకాల ఆలోచనలు వస్తాయి మైండ్లో. మరి రకరకాల ఆలోచనలు ఇస్తే ఎవరి మీద నువ్వు ధ్యానం చేస్తున్నావు? ఎవరి మీద ధ్యానం చేస్తున్నావు? నువ్వు ఎవరి మీద ధ్యానం చేస్తావో దాన్ని పొందుతావు. గొంగళి పురుగు అది ధ్యానం వల్లనే సీతాకోక చిలుక అవుతుంది, అవునా? దాని ధ్యానం వల్ల గొంగళి పురుగు ఎట్లా ఉంటుంది? అందంగా ఉంటుంది కదా. ఎవరికన్నా ఒంటి మీద పాకితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది, అవునా? చాలా సుందరంగా ఉంటుంది. అటువంటి గొంగళి పురుగు కూడా ధ్యానం చేయడం వల్ల సీతాకోక చిలుక అవుతుంది. సీతాకోక చిలుక ఎట్టుంటుంది? చాలా సుందరంగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఆ గొంగళి పురుగు కూడా ధ్యానం చేయబట్టి సీతాకోక చిలుక అవుతుంది. మనం కూడా ఆ సుందర విగ్రహమైనటువంటి ఆ కృష్ణుణ్ణి ధ్యానం చేయడం వల్ల ఆయనలో ఉన్నటువంటి సద్గుణాలన్నీ కూడా పొందేదానికి అవకాశం ఉంది. సుందర విగ్రహ చాలా అద్భుతమైనటువంటి స్వరూపం. సో అందుకని మనం ఏంటి అంటే, ధ్యానం చాలా ముఖ్యం భక్తి మార్గంలో. మరి మన ధ్యానం దేని మీద ఉంది? పాపం అజామిలుడు మంచి భక్తుడు, మంచి కుటుంబం, మంచి బ్యాక్గ్రౌండ్. పోయాడు పూలు కోసుకునేదానికి. అక్కడ ఒక వేశ్యను చూశాడు, ఇంకో శూద్రుడితో సాంగత్యం చేస్తూ ఉంటే వచ్చేసాడు. అది మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఒకటేంటంటే, చెడు చూసేది, చెడు వినేది, ఇవన్నీ కూడా లేని ఆలోచనలను కూడా కల్పిస్తాయి. ఈ ద్రోణపుత్రుడు ఎవరైనా? ద్రోణపుత్రుడు ద్రోణాచార్యుల పుత్రుడు, అశ్వత్థామ. అశ్వత్థామ యుద్ధం అయిపోయిన తర్వాత పాండవులు విజయం సాధించారని చెప్పి చాలా అసూయతో శుద్ధుడైపోయినాడు, బుసలు కొడుతూ ఉన్నాడు. అరణ్యంలో కృతవర్మ, అశ్వత్థామ వీళ్ళు పారిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నారు. పగటిపూట కాకి చాలా బలంగా ఉంటుంది, రాత్రిపూట గుడ్లగూబ చాలా బలంగా ఉంటుంది. గుడ్లగూబ ఒకటి ఏం చేసింది అంటే, నిద్రిస్తున్నటువంటి కాకులన్నింటినీ కూడా చీల్చి చెండాడేసింది. అది చూశాడు అశ్వత్థామ. అది చూసి అతనికి ఐడియా కలిగింది, నిద్రించేటువంటి ఇప్పుడు పాండవుల్ని పోయి చంపేయాలా, అంటే అప్పటిదాకా లేదు, అప్పుడు చూశాడు, అప్పుడు ఆలోచన కలిగింది. మనకు కూడా అసత్సంగ ఎందుకు అపాయకరం అంటే, అది లేని ఆలోచనలను కల్పిస్తుంది. నువ్వు బలహీనంగా ఉన్నావు అనుకో, భక్తిలో బలం లేదనుకో, ఇమీడియట్ గా బలహీనమైన ఆలోచనలు.
అందుకని మనం ఏంటి అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలా. అందుకనే చైతన్య మహాప్రభు చెప్పారు, అసత్సంగ త్యాగో యహి వైష్ణవాచార. అసత్సంగం వదిలిపెట్టు, ఇదే వైష్ణవాచారం. ఫస్ట్ ఫార్మోస్ట్ అంటే మొట్టమొదట భక్తి అనే మార్గంలోకి నువ్వు వచ్చావు అంటే అసత్సంగ భయపడాల. చైతన్య మహాప్రభుని కొంతమంది కొనియాడేవాళ్ళు, తమరే కృష్ణుడు, తమరే కృష్ణుడు, సాక్షాత్ దేవదేవుడు అని చెప్పి. ఎవరన్నా ఆ మాట అంటే చైతన్య మహాప్రభు శ్రీ విష్ణు శ్రీ విష్ణు అని చెప్పి చెవులు మూసుకొని ఆ ప్రదేశం నుంచి పరిగెత్తి వెళ్ళిపోయేవారు. అదే మనంగానైతే చెవులు తెరుచుకుంటాం. అంటే మనం ప్రాపంచికంగా ఉన్నాం కాబట్టి అది రుచిస్తూ ఉంది, కానీ దాని వెనకాల చాలా అపాయం ఉందని చెప్పి గ్రహించినప్పుడే భక్తిలో నువ్వు తత్వాన్ని అర్థం చేసుకున్నావు. మనకు పాలు పోకపోతే ఎవరినో ఒక నెల గీకుతాం. ప్రభుపాదులు అని చెప్తారు, ప్రభు నువ్వు భలే భక్తుడి ప్రభు అంటాం. ఆయన అంటాడు, అబ్బే నేనేం భక్తుడిని ప్రభు, మీరే గొప్ప భక్తులు ప్రభు. ఆ మాట ఆయన దగ్గర రప్పించుకునేదానికి మనం ఆయన గీరాం, నువ్వు గొప్ప భక్తుడు అని. ప్రభుపాదులు అని చెప్తారు, నా ఇప్పు నువ్వు గీరు, నీ ఇప్పు నేను గీరుతా. దేవకీదేవి కంసుని చూస్తే భయపడింది. ఎందువల్లంటే అసత్సంగా ఆమె భయపడడం వల్ల ఆమెలో గర్భంలో పుట్టినటువంటి 6 అరిషట్ వర్గాలు అనేటువంటి శిశువులు సంహరింపబడ్డారు. ఆచార్యులు చెప్తూ ఉన్నారు. మనం కూడా అసత్సంగం చూసి ఎప్పుడైతే భయపడతామో, అసత్సంగం చూసి ఎప్పుడైతే భయపడతామో అంటే కోరుకోకూడదు నాకు అది కావాలా అది కావాలా. నీకు కావాలనుకున్న దానికి ఏదైతే నువ్వు పొందున్నావో దాంతో సమానం ఏదీ లేదు. అటువంటిది పొందున్నావు, దాని విలువ నువ్వు తెలిసినప్పుడు ఈ చిల్లరవి కోరుకోవు. ప్రభుపాదులు అని చెప్తారు, ఎవరన్నా ఒక పెద్ద రాజు దగ్గరికి వెళ్ళాం మనం, ఆయన నీకేం కావాలా అన్నాడు. నీకేం కావాలా అంటే నీ చెత్త డస్ట్బిన్లో ఉన్నటువంటి డస్ట్ ఇచ్చేవయా అని అడిగా, చెత్త కుండీలో ఉన్న చెత్త ఇచ్చేవయా. ప్రాపంచికంగా ఏమి కోరుకున్నా డస్ట్బిన్లో చెత్త లాంటిదే. అందుకని ప్రభుపాదులు ఉదాహరణ ఇచ్చారు. భగవంతుడితో పోలిస్తే ప్రాపంచికంగా ఎంత ఉన్నతమైందైనా కానీ చెత్త కుండీలో చెత్తే అది, చెత్త కుండీలో చెత్తే అది. ఇక్కడ ఈ సుదర్శనుడు ఆయన విద్యాధరుడుగా ఉన్నాడు. ఐశ్వర్యము అందము దానివల్లే వచ్చింది, అహంకారం వచ్చింది. అక్కడ కొందరు మునిశ్రేష్ఠులు ఉన్నారు, వాళ్ళని కించపరిచాడు, వాళ్ళు శపించారు. దానివల్ల ఈ పాము రూపాన్ని ఎత్తాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. శాస్త్రాలు ఏం చెప్తాయి అంటే, నువ్వు ఎవరినన్నా అపరాధం చేస్తే వాళ్ళు నిన్ను శపించాల్సిన అవసరం లేదు. ఉత్తమ భక్తులు శపించరు. ఎందువల్లంటే శపిస్తే మళ్ళీ వాళ్ళు చేసినటువంటి సాధన శక్తి పోతుంది. వాళ్ళు తటస్థంగా ఉండొచ్చు, కానీ నీవు వారి పట్ల అన్యంగా ప్రవర్తించిన దానికి నీవు చేసిన సాధన శక్తి నువ్వు కోల్పోతావు. ఒక మనిషిలో క్షుద్రుడైతే కోపం వచ్చి ఒక మాట అన్నా కానీ మన యొక్క క్రెడిట్ పోతుందంట. కోపం వచ్చి ఒక మాట అన్నా కానీ మనం చేసుకున్న సాధన శక్తి పోతుంది, సాధన శక్తి పోతుంది. నలకూర మణికూర అదే కదా పరిస్థితి. వాళ్ళేముంది, డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది. డబ్బు ఐశ్వర్యం ఉంటే నెక్స్ట్ ఏంటి అంటే ఇంద్రియ భోగం. ఎందుకోసం డబ్బు వద్దు, ఐశ్వర్యం వద్దు, పదవులు వద్దు అని భక్తులు అనుకుంటారంటే వాటి యొక్క ప్రభావం ఏంటి అంటే నెక్స్ట్ ఇంద్రియ భోగం. అయిన ఉన్నప్పుడు భోగించాలి. మొన్న 31 రాత్రి డబ్బులు ఉండే వాళ్ళందరూ రకరకాల విన్యాసాలు. వాళ్ళు హ్యాపీ న్యూ ఇయర్ అనుకోవాలనుకున్నారు, అసలు హ్యాపీ డెత్ డేలు అయిపోయాయి. చాలామందికి చనిపోయారు పాపం, చాలామంది యాక్సిడెంటల్లో, దాంట్లో దీంట్లో రకరకాలు.
సో వీళ్ళు కూడా కుబేరుని యొక్క కుమారులు. మామూలుడికే అంటే వీళ్ళు కుబేరుని యొక్క కుమారులు. నలకూబర మణిగ్రీవ ఫైనాన్స్ మినిస్టర్ ఏంది సృష్టికి. దాంతో మద్యాన్ని సేవించారు, మత్తు, స్త్రీలతోటి సాంగత్యం చేస్తున్నారు. నారదముని ఆ మార్గంలో పోతూ ఉన్నాడు. పోతూ ఉంటే అహంకారంతో, ఆ మత్తుతోటి నగ్నంగా ఉన్నారు. వాళ్ళతో ఉన్నటువంటి స్త్రీలు సిగ్గుతోటి శరీరాలు కప్పుకున్నారు. కానీ వీళ్ళిద్దరు మాత్రము నగ్నంగానే అట్లాగే నారదముని ముందు నిలబడ్డారు. శాస్త్రాలు ఏం చెప్తాయంటే, ఎవరికన్నా కోరిక ఉందనుకోండి నగ్నంగా ఉండాలని, నెక్స్ట్ లైఫ్ చెట్లు అంటోళ్ళు. చెట్లు డ్రెస్సులు వేసుకో. కొన్ని చెట్లు మంచి భంగిమలో ఉంటాయి. కొమ్మలు మీరు గమనిస్తే ఇంతకుముందు అట్లాంటి పోజు ఇచ్చి ఒక కొమ్మ ఇట్టుంటుంది, ఒక కొమ్మ ఇట్టుంటుంది. సో నారదముని ఆగ్రహించి చెట్లు అయిపోమని చెప్పి శపించారు. ఇక్కడ ఈ సుదర్శనుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు, ఆ మునులు నన్ను శపించినా కానీ దూరదృష్టితో నాకు ఆశీర్వచనమే చేశారు అన్నాడు. ఎందువల్ల? వాళ్ళు శాపం వల్ల ఈరోజు భగవంతుని యొక్క పాద పద్మాలు తగిలేటువంటి అవకాశం లభించింది. ఇంకోటి కూడా ఆచార్యులు శాస్త్రాలు ఏం చెప్తాయంటే, ఒక ఉన్నతమైనటువంటి భక్తుని నుంచి వచ్చేటువంటి ఒక శాపం కూడా అది ఒక గొప్ప వరం అని మనం భావించాలా. మరి నలకూబర మణిగ్రీవ చెట్లయిపోమన్నారు. మరి ఎక్కడ చెట్లయ్యారు వాళ్ళు? నంద మహారాజు యొక్క పెరటి దొడ్డిలో, పెరట్లో. వాళ్ళకి ఎంత అదృష్టం అంటే, ఇంద్రుడు లాంటి దేవత కూడా కృష్ణుని బాల్యలీలలు నేను చూడలేదు, చూసే అవకాశం ఏమైనా దొరుకుతుందా అని తప్పిస్తూ ఉంటే దేవతలు కూడా, ఈ నలకూబర మణిగ్రీవ శాపగ్రస్తులైనటువంటి వీళ్ళు కృష్ణుని యొక్క బాల్యలీలలు, కృష్ణుడు పెరటు దొడ్డిలో చేసినటువంటి బాల్యలీలలన్నిటి కూడా వాళ్ళు తిలకిస్తూ ఉన్నారు. అహోభాగ్యం, అహోభాగ్యం. ఆ పెరటు దొడ్డిలో ఉన్నటువంటి చెట్లాగా ఉండి ఆ కృష్ణుడు చేసే బాల్య లీలలన్నిటి కూడా చూస్తూ ఉన్నారు. వీళ్ళు చూస్తూ ఉన్నారు డైరెక్ట్ లైవ్. ఎంత భాగ్యం అది! ఆ లీలలు చూడంగా 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 ఏమైంది? వాళ్ళు అర్హతను సంపాదిస్తున్నారు. ఏం అర్హత సంపాదిస్తున్నారు? ఆ యొక్క శాపం నుంచి విముక్తిని పొందేటువంటి అర్హతను సంపాదిస్తా ఉన్నారు. మనం కూడా ఆ లీలలను శ్రవణం చేసే కొద్దీ చేసే కొద్దీ చేసే కొద్దీ చేసే కొద్దీ, ఆ నామాన్ని చేసే కొద్దీ చేసే కొద్దీ, భగవంతుని యొక్క సేవ చేసే కొద్దీ మనం కూడా శాపగ్రస్తులమే. ఈ భౌతిక జగత్తులో ఈ శరీరాల్లో బంధింపబడి ఉన్నాం. మన శాపం ఏంటంటే మనం చేసుకున్నటువంటి స్వయం కర్మ. ఆ కర్మ వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క శరీరాల్లో బద్ధులమై ఉన్నాం. భక్తియుక్త సేవలు చేసే కొద్దీ ఏమవుతుంది అంటే విమోచనం కలుగుతుంది, శాప విమోచనం కలుగుతుంది. ఈయన కృష్ణుడు యశోదమ్మ అనుకునిందంట, పనోళ్ళు చేస్తున్నారు కదా పనులన్నీ, వెన్న మిగడ కూడా వాళ్ళే తయారు చేస్తా ఉన్నారు, పనోళ్ళు చేయబట్టి కృష్ణుడికి ఇష్టపడుతున్నట్లేదు, వేరే ఇళ్ళకెళ్ళి కృష్ణుడికి పనోళ్ళు చేస్తున్నారు లేకపోతే అమ్మ చేస్తుంది ఇవన్నీ లెక్క కాదు. కృష్ణునికి లెక్క ఏంటి అంటే, ఆ పక్కింటి గోపికలందరూ కూడా వాళ్ళు వెన్న చిలకడం మొదలు పెట్టిన దగ్గర నుంచి ప్రేయర్ చేస్తున్నారు. ఏమని ప్రేయర్ చేస్తున్నారంటే, కృష్ణయ్య కృష్ణయ్య మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి తిన్నావంటే ఈరోజు మా ఇంటికి ఖచ్చితంగా రావా, నీకోసమే చిలుకుతున్నాను వెన్న, రావా మా ఇంటికి, రావా మా ఇంటికి అని చెప్పి వాళ్ళు చిలికేటప్పుడు పాడేటువంటి పాటల్లో అర్థం ఏంటి అంటే, రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య అని చెప్పి కృష్ణుని పిలుచుకుంటా ఉన్నారు ఆ గోపికలు. ఆ పిలుపుకి ఈయన వెళ్తున్నాడు. ఈమె అనుకుంటా ఉంది ఇంట్లో పనులు చేస్తున్నారు కాబట్టి ఏం తినట్లేదు అనుకుంటా ఉంది. ఈమె అనుకొని ఈమెం చేసింది,
నేను స్వయంగా చిలికితే అప్పుడు తింటాడేమో, పక్కన ఇళ్ళకి వెళ్లకుండా ఉంటాడేమో అనుకునింది. కానీ వాళ్ళ ప్రేయర్స్ కోసం వెళ్తున్నాడు. అందుకనే చూడండి, వాళ్ళు వచ్చి ఫిర్యాదుని ఇస్తారు. ఆ ఫిర్యాదు కూడా ఎందుకు ఇస్తారంటే అదొక లీల. అట్లన్నా ఈయన చేసిన ఆకతాయి పనులన్నీ మళ్ళా మనన చేయొచ్చు, మళ్ళా గుర్తుకు తెచ్చుకోవచ్చు. యశోదమ్మ అంటుంది, ఏమే మీ వెన్న అంతా తింటున్నాడు, అది చిన్నోడు కదా, అయినా ఉట్టి మీద అందకుండా పెట్టుకోవచ్చు కదా, అందకుండా పెట్టుకోవచ్చు కదా. అప్పుడు మళ్ళీ వీళ్ళంటారు గోపికలు, ఏమా గర్గముని చెప్పాడుగా మీ వాడు నారాయణుడే స్వయం అని చెప్పి, మరి వామన రూపంలో వచ్చి 2 అడుగులతో ముల్లోకాలు ఆవహించాడు. అటువంటి వానికి అందని ఎత్తి ఏమన్నా ఉంటుందా తల్లి? చీకటి గదిలో పెట్టచ్చు కదవే, చీకటి గదిలో కనపడకుండా ఉంటాయి. సాక్షాత్తు నారాయణుడే పుట్టాడన్నారు, స్వయం ప్రకాశితం. ఆధ్యాత్మిక జగత్తులో వెలుగు సూర్య చంద్రుల వల్ల రాదంట. భగవంతుని యొక్క శరీరం నుంచి వచ్చేటువంటి వెలుగు ఆధ్యాత్మిక కాంతిని విరజల్లుతూ ఉంటుందంట. అది భగవంతుని యొక్క రూపం నుంచి వచ్చేటువంటి వెలుగు యొక్క శక్తి. స్వయం ప్రకాశితం. మొదలే ఆ తేజస్ ఎక్కడి నుంచో తెలియదు. దానికి పైపెచ్చు వజ్ర వైఢూర్యాలు పొదిగినటువంటి ఆభరణాలు నువ్వు ఒంటి నిండా అలంకరింపజేస్తావు. ఈ 2 కలిస్తే ఎక్కడ చీకటి ఉంటదే? ఎక్కడ చీకటి ఉంటుంది? అందుకనే మహాప్రభు చెప్పారు, మన జీవితంలో చీకటి పోవాలంటే ఏం చేయాలా? కృష్ణేర సూర్య సమాన్ మాయారా అంధకార్ యహా కృష్ణతః నహి మాయారా అధికార్. కృష్ణుడు సూర్య సమానుడు. సూర్యరశ్మి ఎక్కడ ఉంటే అక్కడ చీకటి ఉంటుందా? మాయా అంధకార్ యహా కృష్ణతః నహి మాయారాధికార్. కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ మాయ యొక్క అధికారం లేదు. మరి మనం మాయకు లోబడకుండా ఉండాలంటే ఏం చేయాలా? కృష్ణుడిని ఎప్పుడు మన జీవితంలో ఉంచుకోవాలా, వెలుగును ఉంచుకోవాలా. కృష్ణ నహి, కృష్ణుడు లేకపోతే ఆల్టర్నేటివ్ మాయా. మాయా ఏమా స్వయం ప్రకాశితం అమ్మా నీ బిడ్డ. ఎక్కడ చీకటి ఉంటుందమ్మా? ఎక్కడ చీకటి ఉంటుంది? సో వాళ్ళ యొక్క కోరిక వెళ్ళి యశోదమ్మ అనుకుని ఆ రకంగా పెరుగు చిలుకుతూ ఉంది, కుండలో చిలుకుతూ ఉంది, చక్కగా చిలుకుతూ ఉంది. అంటే మనం భగవంతుడి లీలలు దేనివల్ల ఏది జరిగింది అంటే, ఒక పక్క ఆ భగవంతుని యొక్క లీలని చూసి చూసి వాళ్ళు పవిత్రులు అయిపోతూ ఉన్నారు. నలకూర మణిగ్రీవం వాళ్ళకి విముక్తికి ఇవ్వాలి, వాళ్ళకి విముక్తి ఇవ్వాలని చెప్పి ఈ అమ్మకు ఈ ఆలోచన కల్పించాడు ఆయన. ఏమి అంటే నువ్వే చిలకాల అనే ఆలోచన కల్పించాడు. ఆమె చిలుకుతూ ఉంది. ఈయన బాగా ఆడుకొని అలసిపోయాడు. ఈయనకు అలసట ఏంటి? ఈయనకు ఆకలి ఏంటి? భగవంతుడికి ఆకలి వస్తుంది. ఆధ్యాత్మిక జగత్తులో ఏ జీవికి కూడా ఆకలేదండి. మరి ఈయనకు ఆకలి ఏంటి? లీల వచ్చాడు, అమ్మ చిలుకుతా ఉంది. ఈమెంటి అంటే ఈమె ఒక రకంగా చాలా ఫీలింగ్లో ఉంది. ఏంటంటే, రే కన్నయ్య నీకోసమే నేను చిలుకుతున్నాను రా, నువ్వు వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి ఫిర్యాదులు ఎక్కువైపోయాయి, నా స్వహస్తాలతో చేసినటువంటి వెన్న నువ్వు తింటావని నీకోసమే చిలుకుతున్నానని చెప్పి ఆమె చిలుకుతా ఉంది. ఈయన వచ్చాడు, వచ్చి కవ్వం ఎట్టు పట్టుకున్నాడు. చిలికేటువంటి కవాన్ని గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకొని అమ్మ వంక చూశాడు. అమ్మ అనుకునింది, వీడికి ఆకలి అయినట్టుంది. ఒళ్ళోకి తీసుకొని పాలు ఇవ్వడం మొదలుపెట్టింది. ఈమె ఎప్పుడైతే పాలిస్తూ ఉందో పొయ్యి మీద పాలు పెట్టింది. ఆ పొయ్యి మీద ఉన్న పాలు అనుకున్నాయంట, ఈమె కడుపు నిండుకు పాలు కృష్ణుడికి ఇచ్చేస్తే మనం ఇంకా జీవించే ఉపయోగం ఏముంది? మనం కృష్ణుడికి ఉపయోగపడకపోతే, ఆయన ఆకలి తెచ్చడానికి ఈ జీవితం వృధా, వ్యర్థం. లెట్ us కమిట్ సూసైడ్.
పాలు అనుకున్నాయంట ఆత్మహత్య చేసేసుకుందాం అని చెప్పి పొంగిపోయి పొయ్యిలోకి దూకేస్తున్నాయంట, మంటల్లోకి దూకేస్తున్నాయంట, ఆత్మహత్య చేసేసుకుందాం. అంటే అది ఎంత సత్యం అనేది తర్వాత విషయం. ఆచార్యుల వర్ణన అద్భుతం. అది ఎందుకయ్యా వర్షం పడింది అంటే ఆచార్యులు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, వర్షం ఎందుకు పడింది. నందమహారాజు కృష్ణుడిని తీసుకొని వస్తూ ఉంటే వర్షం ఎందుకు పడింది అంటే ఆచార్యులు వాళ్ళు ఏం వర్ణిస్తున్నారంటే మేఘాలు అనుకుంటున్నాయంట. ఎన్ని రంగులున్నాయి భగవంతుడు సృష్టించిన సృష్టిలో, మన మీద ఎంత కరుణ. నీలిమేఘ ఛాయలో ఆయన అవతరించాడు మన మీద కరుణతోటి అని చెప్పి మేఘాలు అది ఆ స్వామిని చూసి, ఆ నీలిమేఘ వర్ణంలో ఉన్నటువంటి స్వామిని చూసి వాళ్ళు అశ్రునయనాలు పొందారంట. మేఘాలు వర్షించాయంట, వాళ్ళు కరిగిపోయారంట. ఎన్నో రంగులు ఉన్నాయి సృష్టిలో, మన రంగులో అవతరించాడే భగవంతుడు అని చెప్పి వాళ్ళు కరిగిపోయారంట. అందుకని వర్షం పడింది. ఎంత అద్భుతమైన వర్ణన. ఇంకొందరు ఆచార్యులు చెప్తున్నారంట, వర్షం పడితే అందరు ఇళ్లలో ఉంటారు, వసుదేవుడు కృష్ణుని తీసుకొచ్చేది అందరు లోపల తలుపులు వేసుకొని కూర్చుంటారు కాబట్టి చూడరు, అందుకని చెప్పి వర్షం పడిందని ఇంకోటి చెప్తున్నారు. డిఫరెంట్ రీజన్స్. సో ఆ పాలు మనం ఎందుకు జీవించాలో భగవత్ సేవకు ఉపయోగం లేకపోతే మనం కూడా అదే అనుకోవాలా. ఈ జన్మను నువ్వు ఇచ్చావు స్వామి, ఈ మనుష్య జన్మ ఇచ్చావు, నేను నీ సేవలో వినియోగపడకపోతే ఈ జన్మ వృధా, వేస్ట్. కులశేఖర ఆళ్వారు ఏమంటున్నాడు, ఈ రెండే కళ్ళు ఇచ్చావు, ఈ రెండు కళ్ళతో ఎంత చూడగలం, అనంతంగా కళ్ళు ఇచ్చుంటే తదేకంగా చూస్తూ ఉండుండే వాళ్ళం కదా. గోపికలు అంటూ ఉన్నారు, ఈ కనురెప్పెందుకయ్యా పెట్టావు బ్రహ్మ, అసలు నీకు సృష్టించడం తెలుసా. ఆ క్షణకాలం కనురెప్ప మూసినప్పుడు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని మిస్ అయిపోతా ఉన్నామే. ఆ కనురెప్పలే లేకుండా ఉంటే తదేకంగా చూస్తూ ఉండేవాళ్ళం కదా. మళ్ళా కులశేఖరుడు అంటున్నాడు, రెండే చెవులు ఇచ్చావు, నీ లీలలో అద్భుతం, అనంతమైన చెవులు ఇచ్చుంటే అనంతంగా శ్రవణం చేస్తూ ఉండేవాళ్ళం కదా. ఒకే నాలుక ఇచ్చావు, ఎంతని కీర్తించగలం ఈ ఒక్క నాలుకతోటి, ఎంతని కీర్తించగలం. అనంత శేషుడు సృష్టి ఆదిలో మొదలు పెట్టాడంట భగవంతుడిని కీర్తించడం, ఇంతవరకు ఆ కీర్తన పూర్తి కాలేదంట. అనంత శేషుడు అంటే అనంతమైన పడగలు, అనంతమైన నాలుకలు కలిగినటువంటి అనంత శేషుడు భగవంతుడి యొక్క లీలలను సృష్టి ఆదిలో మొదలు పెట్టాడంట కీర్తించడం, ఇంతవరకు ఆ కీర్తన పూర్తి అవ్వలేదు. ఆ యశోదమ్మ పాలు పొంగిపోతున్నాయి, పొయ్యిలో పడిపోతున్నాయి అని చెప్పి ఆమె కృష్ణుని పక్కన పెట్టేసి పరిగెత్తుకుంటా వెళ్ళింది పాలు దించాల, పాత్ర దించాలని. ఏ పిల్లవాడైనా కానీ కడుపన్న ట్యాంక్కి ఫుల్ కాకుండా మధ్యలో డిస్టర్బ్ చేస్తే చాలా కోపం వచ్చేస్తుంది. అవునా కాదు? మీరు పిల్లల్ని కూడా ఫీడ్ చేసేటప్పుడు చూడండి, వాడికి పూర్తిగా కడుపు నిందేంత వరకు వాడు పాలు తాగాలా లేకపోతే తినాలా, మధ్యలో డిస్టర్బెన్స్ అయితే ఇంకో వాడికి ఎక్కడలేని చిందులు వేసేస్తాడు. ఈ తల్లి కూడా 3000 జన్మలు తపస్సు చేసింది ఎందుకోసం, ఆ వాత్సల్య రసాన్ని అనుభవించాలా అని చెప్పి. ఈయన కడుపు నిండకపోయినా శాంతంగా ఉన్నాడు, కడుపు నిండినా శాంతంగా ఉన్నాడంటే ఇంకా వాత్సల్య రసం ఏముంది. మామూలు పిల్లవాడు ఏం చేస్తాడో చేయాలేనా. అందుకని చెప్పి కడుపు పూర్తిగా నింపని దాన్ని ఆగ్రహించాడు. నన్ను వదిలే, పొయ్యి మీద పాలు ముఖ్యమా, నా కడుపు నింపడం ముఖ్యమా? అక్కడ ఆ ఉట్టి నిలబడానికి సపోర్టింగ్ ఒక రాయి ఒకటి ఉందన్నమాట. ఆ రాయి తీసుకొని ఆ ఉట్టి ఏదో చిలుకుతుందో యశోదమ్మ ఫాట్ అని కొట్టాడు. ఇట్లా అరిస్తే కొంచెం నిద్ర బ్రేక్, నిద్రపోయేవాళ్ళు మేల్కో. ఆ వెన్నంతా కూడా కింద చిందరబందరగా పడిపోయింది. మిగిలిన హాఫ్ ట్యాంక్కి ఆ వెన్నతో నింపేసుకున్నాడు. ఈ లోపల యశోదమ్మ వెనక్కి తిరిగి చూస్తే ఎంతో కష్టపడి, జీవితంలో ఏ రోజు కష్టపడి ఎరగదు, ఏమే
ఆమె బృందావన రాణి. రాణి అంటే మనకే సర్వెంట్లు ఉంటారు, మరి ఆమె రాణి. ఎంతమంది సేవకురాళ్ళు ఉన్నారు, ఏ రోజు పనిచేశారు కదా. ఏదో తన బిడ్డ మీద ప్రేమతోటి ఆమె ఈరోజు కష్టపడి చిలికింది. ఆ చిలికేటప్పుడు కూడా చెమటలు పడుతూ ఉందంట. ఆ కొప్పులో ఉన్నటువంటి పూలన్నీ కూడా విడి కింద పడిపోతున్నాయి. ఎప్పుడు ఆ కదలికలు ఎప్పుడు లేదు. అంత అలసిపోయి అంత కష్టపడి చేస్తే ఒక్క దెబ్బతో మొత్తం నేలపాలు చేస్తాడు. ఇన్ని రోజులు యశోదమ్మతో ఆ గోపికలు చెప్తారు, ఒక్కసారి ఏమీ లేకుండా దొరకకుండా చేసేస్తే వస్తాడు, మొత్తం ఇల్లంతా చూస్తాడు. చూసి కోపంతో మూత్రం విసర్జించి వెళ్ళిపోతాడు ఇంట్లో. కోపంతో ఏమీ దొరకలేదు వెన్న అని చెప్పి మూత్రం విసర్జించి వెళ్ళిపోతాడు. నీ వాడు చిన్నోడు కాదమ్మా. ఇట్లాంటి కంప్లైంట్లన్నీ వాళ్ళు చెప్తూ ఉంటే వెనకేసుకొని వచ్చాను కన్నయ్య, ఈ రోజు నీ ప్రతాపం నాకే చూపిస్తావా అని చెప్పి ఆగ్రహించి అటు ఇటు చూసింది. ఈ యొక్క కోలు ఒకటి దొరికింది. ఈ యొక్క గోవుల్ని లేకపోతే ఎద్దుల్ని కొట్టేయడానికి కోలు ఉంటుంది కదా, అది గోడ కేలాడు తీస్తుంటే అది తీసుకునింది, ఆ కోలు తీసుకునింది. ఈయనేం చేశాడు, వెళ్ళిపోయి తలుపు చాటును దాక్కున్నాడు చెక్క రోలు మీద ఎక్కి. పిల్లలు తప్పులు చేసినప్పుడు చేసేస్తారు ఆవేశంలో, తర్వాత వాళ్ళకు కూడా తెలుసు చిన్న వయసు అయినా మిస్టేక్ చేశామని చెప్పి. అది ఎవరి మీద దోసేయడానికి లేకపోతే తప్పించుకునేదానికి ప్రయత్నం చేస్తారు. ఈయన వెళ్ళి తలుపు చాటును దాక్కున్నాడు. తలుపు చాటును దాక్కుంటే దొంగోడు క్లూ ఏదో ఒకటి వదిలిపెడతాడు. మరి ఏనేం క్లూ వదిలిపెట్టాడంటే ఆ వెన్నను తొక్కి నడుచుకుంటూ వెళ్ళి తలుపు చాటును దాక్కున్నాడు. ఆ వెన్న తొక్కిన పాదాల గుర్తులే. ఎక్కడున్నాడు? ఒక్కోసారి ఆ స్తంభాల చాటు దగ్గరికి వెళ్తే ఆ స్తంభాలన్నీ కూడా వజ్ర వైడూర్యాలు పొదిగినటువంటి స్తంభం. ఎట్లుండేది? మిర్రర్ ఫినిష్ అన్నమాట. మిర్రర్ ఫినిష్. కృష్ణుడు ఒక్కసారి ఆయన ముఖాన్ని ఆ స్తంభంలో ఆయనే చూసుకునేవాడంట. చూసుకొని ఎవడరా నువ్వు అనేవాడంట. మళ్ళా అమ్మకి చెప్పేవాడంట, అమ్మ వీడెవడో వచ్చేసాడు, నేను ఆగ్రహిస్తే వాడు ఆగ్రహిస్తున్నాడు, నేను వెక్కిరిస్తే వాడు వెక్కిరిస్తున్నాడు. ఇటంటే ఆడు కూడా ఆ కృష్ణుని యొక్క ఛాయే కదా. ఇట్టంటే అమ్మ నేను ఎక్కిరిస్తే నన్ను ఎక్కిరిస్తున్నాడు, నేను ఆగ్రహిస్తే ఆగ్రహిస్తున్నాడు, ఎవడో వచ్చేసాడు చూడే. యశోదమ్మ నవ్వుకునేదంట, అరే నీ ముఖమేరా నాయన కన్నయ్య, నీ ముఖమే. బాలం ముకుందం. సో ఆ పాదాల గుర్తులతోటి ఈమె అటు వెళ్ళింది. అమ్మ వచ్చేస్తుంది దగ్గరికి అని చెప్పి ఆ చెక్క రోలు మీద నుంచి కిందకి దూకి పెరట్ దొడ్లోకి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. ఎవరైనా భగవంతుడి స్పీడ్ని ఏమైనా అందుకోగలరా? కాలయవనుడు భగవంతుణ్ణి తరుముతూ ఉంటే భగవంతుడు నడుస్తున్నాడంట. భగవంతుడు నడుస్తుంటే వీడు పరిగిస్తున్నాడంట. ఆగు ఆగు పిరికి పందా, యుద్ధం నుంచి పారిపోతావా, అది ఇదని వెనకాల పరిగిస్తున్నాడు. ఈయన నడుస్తున్నాడు. ఆయన భగవంతుడు ఎందుకయ్యా అంటే దేంట్లో అయినా ఆయనే సుప్రీం, అందుకని ఆయన భగవంతుడు. నడకలో అయినా సుప్రీము, శక్తిలో అయినా సుప్రీము, అందంలో అయినా సుప్రీం. ఎవరు పోటీకి సరితొగరు. ఈమె జీవితంలో రన్నింగ్ రేస్ ఎప్పుడు చేయలేదు. యశోదమ్మ వెనకాల పరిగిస్తుంది, ఏ ఆగు కన్నయ్య ఆగు ఆగు అంటుంది. ఏం ఆగేది? ఏం పోతా ఉన్నాడు. బుర్రుని పరిగెత్తి అలసిపోయింది. అప్పుడు వేడుకుంటూ ఉంది, ఏ కన్నయ్య ఇంకా నా వల్ల కాదురా పరిగెత్తేది, దొరకిపోరా నాన్న కన్నయ్య అని. విన్నపాలు వినవలే వింత వింతలు. విన్నవించుకోవాలా, పంతానికి పోతే దొరికేవాడిని కాదమ్మా నేను. పంతానికి పోతే ఎవరు గెలవగలరా? ఆయనతోటి రిక్వెస్ట్ చేసుకుంటే. భక్తి రసామృతం ఒక విషయం చెప్తుంది. ఏం చెప్తుంది? ఆ కృష్ణుణ్ణి బంధించగలిగినటువంటి అస్త్రం ఒక్కటే. ఆ అస్త్రం ఏంటయ్యా అంటే ప్రేమ భక్తి.
ఆ కృష్ణుణ్ణి బంధించగలిగినటువంటి అస్త్రం ఒక్కటే ప్రేమ భక్తి. అది ప్రేమ భక్తితో ఆయన్ని నువ్వు వశం చేసుకోగలవు. మొదట పంతానికి పోయింది, దొరకలేదు. అప్పుడు విన్నవించుకునేది. అప్పుడు దారికి వచ్చావమ్మా, దారికి వచ్చావు, రా పట్టుకో. ఆగిపోయాడు. పట్టుకొని మళ్ళా బంధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. బంధించడానికి ప్రయత్నం చేస్తుంటే మళ్ళా తాళ్ళు ఎన్ని తెచ్చినా 2 అంగుళాలు. ఆ 2 వేళ్ళు ఏంటి అంటే సంపూర్ణ శరణాగతి, ప్రేమపూర్వకమైన సేవా భావన. భగవంతునికి మనమేందో అబ్బా చెయ్యాలే మొక్కుబడితో కాదు, ప్రేమతో చేయాలి. చేస్తేనే స్వీకరిస్తాడు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ప్రీతిపూర్వకమైన సేవ చేయాల, ప్రేమతో చేయాల. ఆమెలో ఆ 2 ఎప్పుడు వచ్చాయో అప్పుడు బంధింపబడ్డాడు. రెండు లీలల్లో బలదేవుడు లేడంట ఆయన దగ్గర. మిగిలిన అన్ని లీలల్లో బృందావనంలో ఉన్నాడంట. ఒకటేంటి అంటే కాళీయ మడుగులో కృష్ణుడు దూకినప్పుడు, రెండోది ఈ రోటికి అమ్మ కట్టేసినప్పుడు. బలదేవుడు అక్కడ గోపాలుడితో ఆడుకుంటున్నాడంట. ఎవరో గోపాలుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. బలదేవా ఏం చెప్పాయన్న. కృష్ణుడిని బంధించేశారు. కృష్ణుడిని బంధించారా? ఎవరు అనుకున్నారు? కృష్ణుడు, నారాయణుడు, నరసింహుడు, వరాహుడు, వామనుడు. ఆయన్ని బంధించడం అంటే ఎవరు బంధించింది? నేనెవరు అనుకున్నారు? అనంతుణ్ణి అగ్ని జ్వాలలతోటి బృందావనాన్ని దహించి వేస్తాను, ఎవరు నా సోదరుని బంధించింది అని అరుపులే కేకలంట. అప్పుడు ఈ గోపాలుడు మెల్లిగా చెవులోకి వెళ్ళి అమ్మ యశోదమ్మ, ఆ మొక్క ముందు చెప్పకూడదా? ఇంత కోపం పొందేవాడిని కాదు కదా, ఆ మొక్క ముందు చెప్పకూడదా అన్నాడు. మరి మీరు తొందరపడిపోయారు నేను చెప్పే లోపల అన్నాడు. అసలేంటో సీన్ చూద్దామని వచ్చాడంట. వచ్చేసరికి ఈయన నల్లనివాడు, ముఖమంతా ఏడుపు, అమ్మ కట్టేసిందని ఏడుపు. ఏడ్చి కళ్ళంతా నులుముకొని అమ్మ నన్ను కొట్టేసింది అని చెప్పి ఆ కాటుకంతా ముఖమంతా రాసుకు. మొదటే నల్లటోడు, అమ్మ పెట్టిన కళ్ళకి కాటుక అదంతా కూడా ముఖానికి రాసేసుకొని ఇంకా బ్లాకిష్ గా, ఆ కళ్ళు మాత్రం దగదగ మెరుస్తున్నాయి, నోట్లో పళ్ళు దగదగ మెరుస్తూ ఉన్నాయి. ఆ నల్లని వాడు బలదేవుడు వచ్చి నిలబడ్డాడంట. నిలబడంగానే అన్నం చూసి బలదేవుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. మయ్యా యశోదా, కృష్ణుడిని బంధించడం ఏమిటి? కృష్ణుడు ఎవరనుకున్నారు? నారాయణుడు, నరసింహుడు, మళ్ళా మొదలు పెట్టాడంట. అప్పుడు యశోదమ్మ చెప్ అనిందండి. పిల్లి మియామంటే పరిగెట్టుకుని వచ్చి నా కొంగ వెనకాల దాక్కుంటాడు, నరసింహుడా ఆపో అనిందండి. మళ్ళా యశోదమ్మ ఏదో పని చేసుకుంటూ ఉందండి. బలదేవుడు ఈయన రిక్వెస్ట్ సైకిల్ చేశాడు. ఈయన మెల్లికి వెళ్ళి తాడట్టు పట్టుకోపోయాడు. బలరాం అనిందంటే యశోదమ్మ. అమ్మ నేనేం చేయలేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంటే. అమ్మ నేనేం చేయలేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. సో అమ్మ పనిలో ఉంది. అక్కడ నలకోర మణిగ్రీవ పూర్ణత్వం సాధించేశారు భక్తిలో. ఇంకా వాళ్ళకి విమోచనం కలిగించాలా. ఈయనేం చేశాడు? ఆ చక్కరోలు లాక్కుంటూ దోగాడుకుంటూ ఆ 2 అర్జున వృక్షాల మధ్యలో నుంచి కృష్ణుడు పాకుతూ వెళ్ళిపోయాడు అనమాట. ఆ రోలు ఆ చెట్ల మధ్యలో చిక్కుకునింది. ఊరికే అటన్నాడు అంతే. అంత పెద్ద వృక్షాలు, 1000 సంవత్సరాల నుంచి నిలబడినటువంటి వృక్షాలు ఫళ్ళని చెప్పి పడిపోయారు. అందరూ బృందావన వాసులు అనుకున్నారంట ప్రళయం వచ్చిందేమో అనుకున్నారంట. ఇప్పుడు నిద్రపోయే వాళ్ళు కూడా అట్టాగే అనుకున్నారు, ప్రళయం వచ్చిందేమో. అప్పుడు ఆ నలకోర మణిగ్రీవ శాప విమోచనులై, అప్పుడు వాళ్ళు, అది నారదముని శాపమైనా కానీ విమోచనం ఎవరి వల్ల కలిగింది? కృష్ణుని వల్ల కలిగింది. మహద్భాగ్యంగా భావించారు.
సో అందువల్ల ఆచార్యుల నుంచి వచ్చేటువంటి ఆశీర్వచనమైన శాపమైనా కానీ అది ఆశీర్వచనంగానే భావించాలి. మనం మన పెద్దలు, మన గురువులు, ఆచార్యులు వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి కఠినమైన మాట అయినా కానీ అది ఆశీర్వచనంగానే భావించాలి, ఆశీర్వచనంగానే భావించాలి. సో అందువల్ల ఇక్కడ ఈ సుదర్శనుడు ఆయన ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాడు. అది శాపం, వాళ్ళు శపించారు, కానీ నా భాగ్యం మీ వల్ల నాకు మీ పాదస్పర్శ కలిగింది, మీ వల్ల నాకు విముక్తి కలిగింది అని చెప్పి ఆయన ఆనందపడిపోతూ మా లోకానికి వెళ్ళడానికి అనుమతించండి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాడు. సో అందువల్ల భక్తులు ఏంటి అంటే ఒకవేళ పరిస్థితులు సేవ కోసం వాళ్ళకి ధనం వచ్చినా, సేవ కోసం పదవి వచ్చినా కానీ వినమ్ర భావనతోటి అది కృష్ణుని యొక్క కృప వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను అని చెప్పి వినమ్ర భావనతోటి దాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఏది జరిగినా ఆ భగవంతుని యొక్క ఎనలేని కృప, అంతేగాని మనం అహంభావం తెచ్చుకోకూడదు. అహంభావం తెచ్చుకుంటే అది పతనానికి దారి తీస్తుంది. అందువల్ల మనం కేర్ఫుల్గా ఉండాలి. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా?